ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా గండిపేట మండలం షేక్పేట విలేజ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? నిరంజన్ నా పేరు. ఏం చేస్తుంటారు? ఇప్పుడు డిగ్రీ ఫైనల్ స్టూడెంట్ నేను. రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా అనిపిస్తుంది? అంటే మనం ఇప్పుడు దేంట్లోనైనా ప్రోన్స్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి, కాకపోతే అది చూసుకొని చేస్తే బాగుంటుంది అని నా ఫీల్. అంటే ఇప్పుడు మెయిన్ థింగ్ అంటే హైడ్రా ఉంది కదా, హైడ్రాలో ఇప్పుడు అంటే నోటీస్ పీరియడ్ ఇచ్చిన తర్వాత అయినాక కూడా అది ఆల్రెడీ అంటే ఇప్పుడు ఆల్రెడీ బిల్డ్ అయిపోయింది, దాన్ని మళ్ళీ నువ్వు కూల్ చేస్తా అంటే కష్టం. అది ఎవరైనా కానీ రిచ్ అన్న కానీ, రిచ్ కంటే ఏం కాదు, నార్మల్. అది పూర్ ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఉన్నారనుకో, మీడియం వాళ్ళకి అది కొంచెం కష్టతరం అవుతుంది. మళ్ళీ ఈఎంఐస్ కట్టుకోవాలి అవన్నీ. అంటే దానికి కాకుండా అంటే చేయాలి, కాకపోతే నోటీస్ పీరియడ్ ఇచ్చి దానికి అంటే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత దానికి ఎగ్జామ్షన్ అంటే అయిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. దానికి పరిహారంగా ఏం చేయాలో చెప్తే అది కొంచెం బాగుంటుంది. అంతేగాని తన పాటికి తన నోటీస్ పంపించి కూల్ చేస్తా అంటే కాదు. అది వీలైతే ఇప్పుడు తెలిసి అయితే మ్యాక్సిమం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే తెలిసి ఎవరు తప్పులు చేయరు. అది బై బిల్డరా లేకపోతే ఎవరో ఒకటి చేసి ఉండరు. వాళ్ళ పైన వేయాల్సింది ఇప్పుడు వీళ్ళ పైన వేస్తే కాదు కదా కరెక్ట్. అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? అంటే చెప్పాను కదా బ్రో నేను ముందే, ఇప్పుడు ఎవరైనా కొన్ని మంచి చేస్తారు, కొన్ని చెడ్డ చేస్తారు. మొత్తానికి అయితే నేను ఎవరిని ఏమంటలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం రైతులకు కొంచెం ఒక 30% అట్లా మేలు జరిగిందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. చెప్పండి. మీ పేరు సార్? సాయిలు. ఏం చేస్తుంటారు సార్? నేను డ్యూటీ చేస్తాను కంపెనీలో హెచ్కే బాయ్గా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? నాకు ఏం లేదు, రేవంత్ రెడ్డి వేస్ట్, నాకేం నచ్చట్లేదు. కేసీఆరే కరెక్టు. ఇచ్చిన హామీలు ఏం చేయట్లేదు, ఏం కరెక్ట్ లేదండి. ఆడలు ఫ్రీ బస్ పెట్టిండు, ఓవలకి ఏం పెట్టిండు, హాఫ్ టికెట్ పెట్టాలా? ఒక విషయం ఉదాహరణ చెప్తున్నా నేను, నువ్వు కాదు ఏం చేసుకోగాని హాఫ్ టికెట్ అన్న పెట్టాలా? ఏంది బస్సులు కూడా తగ్గించిండు. డిలక్స్లు ఎగుదామా, డిలక్స్ దొరుకుతలేవు, లగ్జరీ దొరుకుతలేవు, ఏవి దొరుకుతలేవు. బాయ్స్కి చాలా ఇబ్బంది ఉన్నది, లేడీస్కి కాదు బాయ్స్కి బాగా ఇబ్బంది. ఇప్పుడు సంక్రాంతికి పోదామంటే బస్సు బుక్ చేసుకున్నామంటే టికెట్లు లేవు. మాది దూరం కాదు, నిజామాబాద్. ఏం రేవంత్ రెడ్డి చేస్తుడు, ఏం చేస్తున్నాను, ఏం చేసి కూడా ఏం ప్రయోజనం లేదు. అది ఒకవేళ రీఎలక్షన్ పెట్టాలా కానీ డిపాజిట్ కూడా రాదు రేవంత్ రెడ్డికి. ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆ గతంలో కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు, బాగా చేసిండు. ఆయన డబుల్ బెడ్రూమ్ కూడా ఇచ్చిండు. అభివృద్ధి బాగుందంటారు? బాగానే ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ కమ్మింగ్ రేవంత్ రెడ్డికి ఒక ఓటు కూడా పడదు, అసలుకి డిపాజిట్ లేకుండా పోతాడు ఆటోమేటిక్. ఇప్పుడు ఈ 4 years కనుక మంచి అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుంది అంటారు? చేసినా రాడు. నేను ఒక్కటి చెప్పిన అంతే ఉండాలి. పల్లెటూరులో నువ్వు ఏ ఊర్లోకి పో, ఆ ఊర్లో చెప్తాడు అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. వాగ్దానాలు చాలా చేశారు కానీ రెండు గవర్నమెంట్స్ లిప్ సర్వీస్ వరకే ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజెంట్ చూసుకుంటే ఎలా ఉందంటారు? అభివృద్ధి దిశగా నడుస్తుందంటారా? అంటే అభివృద్ధి విషయం అంటే మీకు ఒకటి సింపుల్ చెప్తాను. హైడ్రా ఇష్యూ తీసుకొచ్చారు. యాజ్ అ కస్టమర్ ఏంటి అప్రూవల్స్ తీసుకున్నాడు. అంటే అప్రూవల్స్ ఉందా లేదా, లీగల్ టీమ్ దాన్ని అప్రూవ్ చేస్తేనే బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ కూడా మళ్ళీ వాళ్ళ లీగల్ టీమ్ని పంపించి ఇది ప్రాపర్ లీగల్ ప్రాపర్టీ అని చెప్పి దీనికి లోన్స్ ఇస్తారు. ఈ అన్నీ అయిన తర్వాతనే లోన్ ఇస్తారు. తప్పెవరిది ఇక్కడ? మీరు చెప్పండి, తప్పెవరిది ఇక్కడ? అంటే ప్రతి కస్టమరు ఒక ప్రాపర్టీ కొనాలంటే ఓ లీగల్ టీమ్ని రిక్రూట్ చేసుకోవాలా, కట్ చేయాలా? ఓకే. ప్రతి కస్టమరు ఒక లీగల్ టీమ్ని పెట్టుకొని ఆయన ఒక 1 crore ప్రాపర్టీ కొంటే ఒక 20 ఎంత అవుతుందో నాకు తెలియదు, మేబీ అరౌండ్ 50,000 అనుకోండి లీగల్ సర్వీస్. అలా 50,000 పెట్టుకొని ఒక లీగల్ టీమ్ని పెట్టుకొని ఇదంతా ఇప్పుడు బ్యాంకులు చేసింది అదే, బిల్డర్ చేసింది అదే, లీగల్ టీమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అంటే తప్పెవరిది? ఓన్లీ కస్టమర్దా? కస్టమర్ ఎందుకు భరించాలి లాస్ అంతా? 1 crore ప్రాపర్టీ ఈ మిడిల్ క్లాస్కి అది లైఫ్ లాంగ్ అచీవ్మెంట్. ఇప్పుడు హైడ్రాలోనే కూలగొట్టిన ఇల్లులు చెప్తాను, వీలాస్ వాళ్ళు కూలగొట్టారు. లేని ప్రాపర్టీకి వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి. సరే, ఓ ప్రాపర్టీ ఉంది అంటే ఓకే, ప్రాపర్టీ లేదు కూల్చి దొబ్బారు, దానికి ఈఎంఐలు కట్టుకోవాలి. అది ఎంత బాధాకరం. మీరే ఆలోచించండి. మీరు ఇల్లు కొన్నారు, ఈఎంఐ కడుతున్నారు, అందులో ఉంటున్నారు, దాని ఏమంటారు యూజ్ చేస్తున్నారు,
ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్రాపర్టీ. అసలు ప్రాపర్టీయే లేదు, ఈఎంఐ కట్టాలి. బ్యాంకులు ఒప్పుకుంటారా? మీరు కట్టకండి అని ఒప్పుకుంటారా? లేదు. బిల్డర్నే వేయండి మీరు. అప్పుడు అలాంటప్పుడు ఆ లాస్ బిల్డర్కి వేయాలి, బ్యాంక్స్కి వేయాలి. ఓన్లీ కస్టమర్కి వేయడం ఎంతవరకు సమంజసం? మరి ఇలా అయితే గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? స్టార్టింగ్ 5 years బాగానే అనిపించింది. దాని తర్వాత స్కామ్లు వచ్చేసరికి ఏ పార్టీ అయినా అంతే అని రుజువు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నారు, అందులో ఎంత పెద్ద లొసుగులు అయ్యాయి, అంత స్కామ్లు బయటపడ్డాయి. అది ఆబ్వియస్లీ ఏ పొలిటికల్ పార్టీ అయినా లాస్ట్కి ఏంటి, నువ్వు ఒప్పుకుంటే కేసులు తీసేస్తాం. ఆయన ఏదో విధంగా ఒప్పుకున్నాడు, రిజల్ట్స్ తారుమారయ్యాయి, ఈ గవర్నమెంట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? సాంబశివ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజలకే తెలియాలి, ఆయన పాలిచ్చే పాలన. అంటే ఎలా ఉందంటారు? ఇప్పుడు అభివృద్ధి ఏమైనా జరుగుతుందంటారా? అభివృద్ధి శూన్యం. సినిమా వాళ్ళ మీద పడ్డాడు ఆయన. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ దోచుకున్నాడు, ఈయన సినిమా వాళ్ళ మీద పడి ఈయన దోచుకుంటున్నాడు అంతే. సరే, థ్యాంక్ యూ. దోచుకుంటున్నారు. ఏ నాయకుడు జనాలకి ఏమీ చేయట్లేదు. మరి అభివృద్ధి విషయంలో ఉంటే రాష్ట్రంలో ఎలా ఉందంటారు? ఏం అభివృద్ధి ఉంది మీకు అనిపిస్తుంది? అభివృద్ధి అని మీకు అనిపిస్తుంది? అభివృద్ధి జరుగుతుందని? ఎక్కడ జరుగుతుంది అభివృద్ధి? ఏం జరుగుతుంది అభివృద్ధి? థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. మీ పేరు అన్న? రవి. ఏం చేస్తారన్న? చాయ్ హోటల్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రస్తుతానికి అయితే ఏం లేదన్న, ఏం మంచిగా అనిపిస్తలేదు. ప్రస్తుతానికి ముంగలు ఏమైనా చేస్తాడో తెలియదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం లేదు. అంటే ఇప్పుడు ఈ అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి అంటారు? ఏమి ఇచ్చినా ఏది లేదు, గ్యారంటీలో లేవు. ఎవరికి ఇస్తుండో ఎక్కడ పోతుండో తెలియదు. అది ప్రస్తుతానికి అయితే సస్పెన్స్లో పెట్టిండు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకేమో తర్వాత ఏం చేస్తాడా చేయడా అనేది తర్వాత ముచ్చటది. ఇప్పుడైతే మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు బాగున్నది, కేసీఆర్ ఉన్నప్పుడు బాగున్నది. ఏ దానికైనా బాగున్నది. రైతు బంధు కానీ ప్రతి విషయంలో అయితే బాగున్నది. కరెంటు విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ, కరెంటు ఏ దాని విషయంలో మంచిగా ఉన్నది అప్పుడు. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? మా పేరు మన్యం సాగర్. ఏం చేస్తుంటారు సార్? మామూలుగా పండగ. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి పాలన అంటే ఇప్పటికి వచ్చే సంవత్సరం అయింది, పర్వాలేదు. అన్నిటికీ పథకాలు 2 లక్షల రుణమాఫీ చేసిండు. రేపు 26 తారీఖు రైతు భరోసా ఇస్తున్నాడు. అన్నిట్లయితే ఒకటే, కాకపోతే కొద్దిగా వికలాంగులకు కూడా కొద్దిగా చూసి 6,000 పింఛన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా 4 లక్షల ఇండ్లు ఇస్తున్నాడు, అది బాగుంది, మంచిగానే ఉంది. ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇక పైన ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పటికైతే పథకాలు అయితే ఓకే చేస్తున్నాడు. రేపు జనవరి 26 తారీఖు ఓపెన్ చేస్తున్నాడు రైతు భరోసా 12,000. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా కేసీఆర్ పాలన అంటే కూడా అప్పట్లో ఆయన ప్రభుత్వంలో ఆయన మంచిగానే చేసిండు. కేసీఆర్ మంచిగా ఆయన ప్రభుత్వంకి ఆయన మంచిగానే చేసిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక రేవంత్ రెడ్డి కూడా పథకాలు తీసిండు, బాగానే చేస్తుండు ఇప్పటి వరకు అయితే. నాకైతే ఓకే. కాకపోతే వికలాంగులను చూసి జర 6,000 పింఛన్ చేస్తే బాగుంటుంది. వికలాంగులకు 5% డబుల్ బెడ్రూమ్లు చేస్తే బాగుంటుంది. అదొక్కటి కోరిక. లేని వాళ్ళని నేను ఇప్పటికీ 30 ఏళ్ళ నాకు ఇప్పటికీ ఇంటికి కిరాయి కడుతున్నా, ఇల్లు లేదు. అదొక్కటి కొద్దిగా వికలాంగులను జర గుర్తించి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చే ప్లాన్ చేస్తే జర ఆయనకు కూడా మేము రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మా పేరు శేషపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం, అగ్రికల్చర్ చేస్తాం. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పర్వాలేదు, బాగానే ఉంది ఇప్పటికైతే. కాకపోతే 6 గ్యారెంటీలు ఇచ్చిండు కాబట్టి అందులో కొన్ని నెరవేర్చిండు, కొన్ని నెరవేరలేదు. అదే ఆసక్తి ఉంది మాకు. రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు సార్? అభివృద్ధి అంటే ఇంకా బాగానే, ఇంకా 6 గ్యారెంటీలు అమలు చేస్తే అభివృద్ధి ఉన్నట్లే అనిపిస్తుంది. ఇంకా టైం పడుతుంది కదా, కొత్త కోడల్లాక ఇప్పుడే వచ్చిండు కాబట్టి ఇంకా ఏమి కొంచెం టైం పట్టవచ్చు అని ఆలోచిస్తున్నాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బాగానే ఉంది. అడగకముందే ఆయన అన్నీ చేశాడు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, రైతుల పట్ల కానీ, ఇంకా మొత్తం పైన బాగానే చేసిండు.
ఇక మార్పు రావాలని ప్రజలు చూస్తున్నారు. ఇక మార్పు కూడా కావాలనుకున్నారు, మార్పు కూడా వచ్చింది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆయననేమో పెద్ద ఆయన అనుభవం నుంచి ఆయన చేసిండు, ఎన్నో అనుభవాల నుంచి ఆయన పాలన చేసిండు. ఈయననేమో కుర్రోడు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సీఎం అవుతాడని. ఆ విధంగా నిదానంగా పర్వాలేదు చేస్తాడని అనుకుంటున్నాను. సరే, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు హసీబ్ అహ్మద్. ఏం చేస్తుంటారు? నేను ఇట్లా బైక్ మెకానిక్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మేము ఇట్లానే మంచిగానే చేస్తున్నాడు. ఏమంటే ఆటోల వాళ్ళకి కొంచెం ఇబ్బంది, అంతా మంచిగా ఉంది. ఆటోల వాళ్ళకి కొన్ని ఇబ్బంది అవుతుంది, మొత్తం బాగానే ఉంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉందంటారు? కేసీఆర్ గారి పాలన మంచిగా ఉంటుంది. थैंक यू सर. नमस्ते सर. नमस्कार सर. आपका नाम क्या है सर? पवन. आप क्या करते हैं सर? मैं सॉफ्टवेयर इंजीनियर हूँ सर. रेवंत रेड्डी सर का काम कैसे है सर? अच्छा कर रहे हैं काम. जैसे वो सबको बोल रहे थे कि क्या क्या करना है वो कर रहे हैं. काफ़ी सारा डेवलपमेंट अभी बाकी है और डेवलपमेंट करना है, बट उनके लिस्ट में जो काम है वो काम बहुत अच्छा है. हम उनसे यही रिक्वेस्ट करना चाहते हैं कि थोड़ा रोड्स का जो पैथ होल्स है आप मनी देखिए कि कैसा डेवलपमेंट हुआ है कंस्ट्रक्शन में, बट रोड्स वो लेवल पे नहीं मेंटेन होए जा रहे हैं. तो उसको मेंटेन करने से अच्छा रहता. बहुत सारे मैन होल्स खुले हैं, बहुत सारा है, और बाकी चीज़ें बहुत अच्छी चल रही है. सो आई थिंक वो जो कर रहे हैं बहुत अच्छे से कर रहे हैं, और बाकी के जो काम है अगर जल्दी कंप्लीट कर सके तो बहुत अच्छा रहेगा सर. थैंक यू सर. थैंक यू. एंड पुराना केसीआर सर का पालना कैसे है सर? केसीआर सर भी बहुत अच्छा काम किए, और वो टाइम पे भी बहुत डेवलपमेंट हुआ, लेकिन थोड़े डेवलपमेंट्स और बाकी थे. वो हाईटेक सिटीज़ वगैरह ज़्यादा डेवलप किए. थोड़े ओल्ड सिटीज़ एरियाज़ में मेट्रोज़ वगैरह और डेवलप करना था, वो नहीं कर पाए. बट अभी जो गवर्नमेंट है अगर वो कर सके तो बहुत अच्छी बात है. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? గోపాల్ డోబా. ఏం చేస్తుంటారు సార్? నేను రిటైర్డ్, మా అబ్బాయిల దగ్గర ఉంటాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన మెల్లమెల్లగా అన్ని విషయాలలో జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు బస్ ఫెసిలిటీస్ కానీ, లేడీస్కు ఫ్రీ అవ్వడం వల్ల కూడా కానీ, ఇప్పుడు మేము ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాం. సికింద్రాబాద్ లేడీస్కు ఫ్రీ ఉంటుంది, నాకు కూడా 35 రూపాయలు ఛార్జ్ అవుతుంది. అదే ఆటో అయితే 300 రూపాయల కంటే పైన అవుతుంది. బస్సులు కూడా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి ఇక్కడ నుంచి, మాకైతే మణికొండ నుంచి. అంటే అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో? అభివృద్ధి పొందుతున్నది, ఇంకా చాలా ఉన్నాయి చేసేటి. రోడ్లు కానివ్వండి, ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి, ట్రాఫిక్ కూడా బాగా పెరిగిపోయింది, పాపులేషన్తో పెరిగింది. ఈ రోడ్లు కానీ, వన్ వే చేయడం కానీ, కొంచెం ట్రాఫిక్ తగ్గిస్తే ఇంకా సేఫ్టీ పెరుగుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నేను అక్కడ లేకుండే, నేను అంతకుముందు కరీంనగర్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్నాను. అక్కడ ఎంప్లాయీ, నేను కేశవరామ్ సిమెంట్లో పనిచేశాను. ఇప్పుడు వచ్చి నాకు 2 సంవత్సరాలు అయింది ఇక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? పార్వతి. ఏం చేస్తారమ్మా? కుకింగ్ చేస్తా. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? రేవంత్ రెడ్డి గారిదే బాగుందండి. బస్సులు గట్టా ఫ్రీ పెట్టారు, లేడీస్కి గట్టా ఇస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారండి, మాలాంటి వాళ్ళకి ఇవ్వలేదు. 30 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉంటున్నాం, మరి మాకు ఇవ్వాలి కదండి, కిరాయిలు కట్టుకోలేకపోతున్నాం. ఇంకా అది ఇంకేముందో చెప్పేది. మరి గతంలో కేసీఆర్ పాలన ఉన్నప్పుడు మీకు అన్నీ అందే అండి? ఏమంది లేదండి, బతుకమ్మ చీరలని ఒకటి ఇచ్చండి అంతే. ఇంకేమో కోట బియ్యం ఎవరు ఇస్తున్నారో అవి వస్తాయి అంతే. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అండి.